వెల్కమ్ టు క్యూనస్. మనం జనగామ జిల్లా కేంద్రంలోని 14వ వార్డులో ఉన్నాము. 14వ వార్డులో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలను అడగొకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీది ఏ వార్డు? అది 14వ వార్డు. మీ పేరు? ఆ పేరు మహేందర్. మహేందర్. ఎట్లా మీ 14వ వార్డులో ఏం సమస్యలు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు సమస్య అంటే ఇప్పుడు కోతులది ఒక బెడది ఒకటి, ప్లస్ ఈ గొడవకు ఇక్కడ నుంచి అక్కడ వరకు చెట్లు కరెంటు వేళల్లో అల్లుకపోయినాయి. ఎన్నిసార్లు చెప్పినా రెస్పాన్స్ లేదు. ప్లస్ ఇంకొకటి అప్పుడప్పుడు మున్సిపాలిటీ కూడా మంచిగా చేస్తున్నారు, అలాంటి చేయరని అనట్లేదు. అయితే ఈ మధ్యలో వేరే వర్క్ ఉండి వాళ్ళు కూడా నీట్ గా చేయట్లేదు. అది కూడా నీట్ గా చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. మరి నా పరిస్థితి వచ్చి నేను ఒక హ్యాండిక్యాప్, నాకు వచ్చి ఆ కార్డు వచ్చి దాదాపు 6 సంవత్సరాలు అయితే ఇంతవరకు పెంచింది ఏం లేదు. ఇగో ఈ దుకాణం మీద రోజు 100-200 వస్తాయి. దీంతోనే ఇలా తీసుకుని వస్తున్నాను గత 6 సంవత్సరాల నుంచి. ఇది అనే విషయం. మీకు ఏమైనా లోన్లు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా పెట్టుకునే ప్రయత్నం చేసి చేశానని ఇంతవరకు వెళ్ళిం రాలేదు. రీసెంట్ గా స్టిఫెండర్ ఒక 9 మంది ఇచ్చి మాత్రం ఒక లోన్ మాత్రం సాక్షినాయి, వేరే ఏ లోన్లు సాక్షి. ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని కానీ లేకుంటే స్థానికంగా ఉన్న కౌన్సిలర్ కానీ ఏమన్నా అడిగిరా లోన్లు గవర్నమెంట్ నుంచి వచ్చి లోన్లు ఇచ్చేయమని కానీ ఇచ్చేమన్నా కానీ? అడిగినాను, కాకపోతే కొంచెం టైం పడుతుందని చెప్పారు కానీ వస్తాయని మాత్రం చెప్పలేదు. ఎట్లా ఉంది మీ 14th వార్డు కౌన్సిలర్ మీకు అందుబాటులో ఉంటారా? ఇదివరకు అయితే అందుబాటులో ఉండేది, ప్రస్తుతానికి వాళ్ళు దిగిపోయారు కాబట్టి ఇప్పుడు మాకు అందుబాటులో లేదు. ఇప్పుడు ఇలా మళ్ళీ ఏమైనా నిలబడితే ఓటు వేస్తారా? వేస్తామని. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇప్పుడు ఉన్న కౌన్సిలర్ కాకుండా ఇంకెవరైనా కూడా మీకు ఒకవేళ డబ్బులు ఎక్కిస్తా అంటే ఎవరికి ఓటు వేస్తారు? డబ్బులకు ఆశపడేటోడిని అయితే కాదు, ఇక్కడ ఉన్న మా ఏరియాలో ఒకసారి అడగండి నా గురించి, వాళ్ళే చెప్తారు. నేను పైసలు నేను ఏమంటున్నాను అంటే, ఒకవేళ మీ ఓటు డబ్బులు ఎక్కిస్తే డబ్బులకు ఇచ్చే వాళ్ళు ఓటు వేస్తారా లేకుంటే? లేదండి, మంచి వ్యక్తిని చూసుకుని ఎన్నుకుంటామే తప్ప కానీ పైసలు అవి ఇవాళ రూపాయి చూసుకుంటాం కానీ రేపటి నాడు మళ్ళీ మాకే ఇబ్బంది వాస్తవమే కదండి. అదండి. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఒక 2 సంవత్సరాల నరైతాను కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు దగ్గర 3 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పైన మీకు అభిప్రాయం ఎట్లా ఉంది? కాంగ్రెస్ నేనే కొనే కాదండి, చాలా మంది కాంగ్రెస్ అంటేనే కొంచెం అదవుతున్నారు. ఇక్కడ ఇందిరామ ఇల్లు కానీ పెన్షన్లు, ఇందిరామ ఇల్లు మాకు లిస్ట్ లో ఇచ్చారు, లాస్ట్కి వచ్చారు మాకు ఇల్లు లేదు ఏం లేదు రాలేదని చెప్పింది. ఎట్లుంది ఇప్పుడు మీ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు 10 మార్కులు ఇద్దాం అనుకుంటే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు ఓవరాల్ గా? నేనండి, నేను ఏ మార్కులు రాసుకోలేదు. ఏ మార్కులు రాసుకోలేదు. ఓకే, ఇక్కడ ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే బూతుల సమస్య, విద్యుత్ వైర్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఉంది. ఇక్కడ ఆయన వికలాంగుడైనటువంటి అతను తన కుటుంబ పోషణ కిరాణా షాప్ తో నడిపించుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ నుండి కానీ ఇంకా ఇతర ఎటువంటి ప్రభుత్వం నుండి కానీ నాకు ఎటువంటి సహకారం అందలేదని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. వెల్కమ్ టు క్యూనస్. మనం జనగామ జిల్లా 14th వార్డులో ఉన్నాము. ఒకసారి 14th వార్డుకి సంబంధించి 14వ వార్డులో ఎటువంటి సమస్యలను వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు మొహమ్మద్ సలీం పాషా. ఎట్లా ఉంది మీ వార్డులో ఏమైనా సమస్య? మా వార్డులో కోతుల బెడద బాగుంది సార్. కోతులు మాత్రం దాదాపుగా మందకు వస్తున్నాయి, మనుషులు కాపాడుతున్నారు, కరుపుతున్నాయి. అది మాత్రం ఎంత చేసినా పోతలేదు. రెండోది మోరీలో ప్రాబ్లం, అంతేనా? మోరీలో సమస్యలు ఉన్నాయి. రెండోది ఇక్కడ సిసి రోడ్డు తీసిరాడు అమ్మట, మా గడ్డలు అవి తవ్విన అవి అట్టనే పెట్టి దాన్ని పట్టించుకునే లేదు. దాన్ని ఇది మీ వార్డు కౌన్సిలర్? మా వార్డు కౌన్సిలర్ పర్వాలేదు, మంచిగా చేస్తుంది స్వరూప. మళ్ళీ ఒకవేళ ఆమె నిలబడితే ఆమె గెలుస్తుంది. మంచి పనులు ఒకవేళ ఎవరైనా ఆమె కాకుండా ఎవరైనా డబ్బులు ఇస్తే మీరు ఏమైనా డబ్బులకు ఓటు అమ్ముకునే అవకాశం ఇక్కడ కాకుండా అట్లా ఉంది. ఇక్కడ డబ్బులకు లేదు. ఒకవేళ మీరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ కు 10 మార్కులు అనుకుంటే మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుంది సార్. 13వ వార్డు 14వ వార్డు టీఆర్ఎస్ కలుపుతాం. ఓకే, ఒకవేళ గవర్నమెంట్ పనితీరు మీరు ఎన్ని మార్కులు ఇవ్వాలనుకుంటారు? ఒక 10 మార్కులు ఎన్ని మార్కులు ఇస్తారు? ఇప్పుడు గవర్నమెంట్ అంటే 5 మార్కులు, 5 మార్కులు ఇస్తారు.
వాచ్ చేయండి.